ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో వర్షాలు పడాలని చెప్పేసి యాగాలు చేసిండు. మరి వర్షాలు వచ్చినాయా? లేకుంటే కాలువలో ఏమైనా నీళ్ళు వచ్చినాయా ఇటు? కాలువ నీళ్ళు ఎక్కడివి సార్? ఇప్పుడు కేసీఆర్ ఉండగానే రైతుల గురించి ఆలోచించి ఆయన ముందు చూపుతోని చెరువులు నింపి రైతులకు నీళ్ళు అందించిండు. వీళ్ళదేమున్నది? మొత్తం అంతా పంటలన్నీ నిండిపోయినాక మళ్ళీ కేసీఆర్ గారు పోయి మళ్ళా ధర్నాలు చేసి అప్పటి వరదాకా పంప్ హౌస్ వీళ్ళకి ఆ సోయే లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఏమున్నది సార్? మాకు ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యే అయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలు. ఇద్దరు ఎమ్మెల్యేలు మాకు. ఆ, అతను అడగల్లా కోడల్ని అడగల్లా ఏదన్నా ఊళ్ళో పరిస్థితి కావాలి ఇది కావాలి ఇది కావాలంటే అంటే బాగానే తిరుగుతుర్రు కదా ప్రజలలో. తిరిగితే ఏం లాభం సార్? తిరిగితే ఏం లాభం? తిరిగి ఏం చేస్తారు? కనీసం ఈ పొలాలు ఎండిపోతున్నాయి, రైతులకు నీళ్ళు ఇద్దామన్న సోయి ఉన్నదా? ఏది లేదు. ఏమన్నా ఫోటోలకు ఫోజులకు మాత్రం వస్తారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు నారేసుకున్నారు ఇది? నేను ప్రస్తుతం 4 ఎకరాలకు వేసిన. 4 ఎకరాలకు వేసుకున్నారు. ఉమ్. ఆ, 4 ఎకరాలకు ఎత్తే ఏమున్నది? ఉమ్. ఇప్పుడు ఈ కనబడే పొలాలు మొత్తం కాలువ ధార లేకుంటే బోర్ల ధార పారే నీళ్ళేవి? కాలువ వస్తే మాకు ఈ చెర్లకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ వరి పంట మంచిగా నీళ్ళు పోయేది ఎప్పటికీ. పోతే మేము కొంచెం కట్టలు గిట్ల వేసుకొని బాయిలల్లో స్టోరేజ్ చేసుకొని కొట్టుకొని పారించుకునేది. ఉమ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అస్సలే లేదు, నీళ్ళే లేవు. కాలువలే ఎండిపోయినాయి మొత్తం. కాలువలు ఎక్కడి నీళ్ళు? చెరువులో కూడా సుక్క నీరు లేదు. ఒక్క నీళ్ళు రేపు గొడ్లో తాగుదామంటే నీళ్ళు కాదు. ఆ, హౌస్ మొత్తం ఎండిపోయింది. ఎప్పటికి 24 hours ఉండేది హౌస్లో నీళ్ళు. ఆ. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు నింపిడు తీసుకొస్తున్నా అంటుండు. ఆ నీళ్ళు కూడా రాలే. అనుడు వరకే, మాటల వరకే. అవి వచ్చులు లేదు సచ్చులు లేవు. అంతేనా? ఎక్కడ లేవు, నీళ్ళే లేవు. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు. ఆ 10 ఏళ్ళలో నీళ్ళు వచ్చినా ఇడిదాకా? నీళ్ళు ఎందుకు రాలేదు సార్? నీళ్ళు వస్తేనే కదా మేము అంత బతికింది. కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లు ఎండాకాలంలో కూడా వాగులు వారిచ్చిండు మా దయాకర్ రావు. ఇలా మా మేడానికి నిజంగా ఎండాకాలం నీళ్లు బారిందా అట్లా మొత్తం? బరాబరి. నేను కాలువలు కూడా మేము అందరం మేము రైతులం ఒక 10 మంది 20 మందిని కలిసి ఒక 50,000 ఖర్చు పెట్టుకొని కాలువ కూడా పైపులు వేసుకున్నాం. ఒక రైతు రానియకపోతే ఆయన పంట నష్టం కట్టించి కూడా అవసరం అనుకుంటే నేను మండలానికి ఫోన్ చేసి ఎంఆర్ఓ గారిని పిలిపించి తక్షణమే నీళ్లు పంటలు ఎండిపోతున్నాయని ఆ రైతును ఎంఆర్ఓ గారు చెప్పి రిక్వెస్ట్ చేసి నీళ్ళు రావాలని రప్పించినాం. కనీసం ఈ చెరువు మత్తడి పోతే నల్లగుంట తండ వాగుల పడేది ఇట్లా పోయి అన్ని నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడు కాళేశ్వరం కూలిందంటాడు, అందుకనే నీళ్ళు ఇవ్వలేకపోతున్నా అంటుండు. ఎందుకు కూలుతుంది? ఈయన ఇసుక దందా పెట్టుకొని మంచి ఆడ టిప్పర్లు పెట్టుకొని ఇసుక అమ్ముకుంటా ఎందుకు కూలుతుందా? ఆయన అంత ప్లాన్ లేకుండానే కట్టిండా కేసీఆర్? ఆయన అనుభవం ఈయన ఎంత? కాళేశ్వరం కూలుడు అనేది అది తప్పు ముచ్చట. పరిస్థితి ఎట్లా? ఇప్పుడు వర్షాలు ఎట్లాగో వస్తాయి, ఒక ఎలినో ప్రభావం వస్తుందని చెప్తున్నారు. మరి నార్ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు పరిస్థితి ఏంది? రైతు ముందు కావాల్సిందే, ఇంకేమున్నది? కాలువ నీళ్ళు వస్తే అటో ఇటో కనీసం వర్షాల కన్నా వారు. ఇప్పుడు ఈ విధంగా మీరు బాధపడుతున్నారని చెప్పేసి పంట పరిహార నష్టం ఇవ్వడానికి కానీ, ప్రజలకు మీకు ధైర్యం ఇవ్వడానికి కానీ మీ ఎమ్మెల్యేలు కానీ లేకుంటే మంత్రులు కానీ ఎవరైనా? ఎవరు ఈ టాంకలు వచ్చేటోళ్ళే లేరు. ఎమ్మెల్యేలో పేరు వరకే ఎమ్మెల్యే, ఇంతవరకు వచ్చింది లేదు. సరే ఒక ఆపతి కుటుంబానికి వచ్చింది లేదు. అయ్యో మా ఊరికి ఏమన్నా ఇప్పుడు పని చేసింది లేదు. అన్ని దగ్గర ఉండగానే ఇప్పుడు ఆ బ్రిడ్జి 10,80,00,000 శాంక్షన్ ఆ దగ్గర ఓపెన్ చేసిపోయింది. చిన్న మోటార్ బ్రిడ్జ్, రంభోజిగూడెం బ్రిడ్జి ఆమె వచ్చి మొన్న శంకుస్థాపన ఓపెన్ చేసిపోయింది. అంటే వాళ్ళు చేసిన పనులు వీళ్ళు రిబ్బన్ కట్ చేస్తారు అంతే, ఏం లేదు. వాళ్ళు చేసింది ఏం లేదు. అనుకున్నారా రేవంత్ రెడ్డి గెలిచి ఇట్లయితే ఇప్పుడు అనుకున్నారా? అంటే జనం కూడా ఏం చేసిరంటే ఒక 10 సంవత్సరాలు ఆయన వేసిండు కదా, ఈయన ఇంకెంత మంచిగా చేస్తాడు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు. అయ్యో ₹1,00,000 ఆశపడ్డారు జనం. రైతు బంధు 10,000 కేసీఆర్ ఇస్తాడు అంటే అది బిచ్చం. అంటే ఈయనట బంగారు పొత్తంలో పైసలు కట్టిస్తా 15,000 అంటే అట్లా మోసపోయారు. కౌలు రైతులకి ఇస్తా అనే ఇట్లా మోసపోయారు. మొత్తం రైతుల మొత్తం కథ ఆగం చేసిండు. ఏమున్నది? ఏం లేదు. వస్తాడా మళ్ళీ? గెలుస్తాడా? ఇంకానా? ఇంకా ఆయన పేరు ఎత్తి ఎవడన్నా వేస్తాడు ఉన్నాడా? బుద్ధి ఉన్నోడు అయితే ఎవడన్నా ఎత్తాడా? చిచి వేస్ట్ దండగా. ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలనలో ఈ రైతాంగం మీరు బీడు బారిన భూములు కూడా వచ్చే నీళ్ళతోటి మేము వ్యవసాయం చేసినా అని చెప్తా ఉన్నారు. అందులో డౌటే లేదు. మరి 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది, కుంభకోణం జరిగింది, కోట్లు దోసుకుని అంటుండు గారు. కోట్లు దోసుకుంటే మరి పట్టాలి కదా. ఇప్పుడు సరే వాళ్ళు దోసుకున్నారు, వాళ్ళు దొంగలే. నీ అధికారం అంతా నీ చేతుల్లోనే ఉన్నది కదా. మరి నువ్వు తీసుకపోయి అరే బాబు నువ్వు ఇంత కుంభకోణం చేసినావు, నువ్వు అరెస్ట్ చేసి జైలు ఎందుకు ఎత్తలేవు? చాతగానా? ఎందుకు వేయవు? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయనే వేయాలి కదా దమ్మున్నోడు అయితే.
మరి ఈయన ఏం చేసిండు వచ్చిన కదా ఈ 3 సంవత్సరాల నుంచి ఆయనే చెప్తుండు కదా ఎంత అప్పు చేసిండో ఆయనే ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పుకుంటుండు కదా. మరి ఏమన్నా ఒక ప్రాజెక్ట్ కట్టిండా, ఎక్కడన్నా కొబ్బరికాయ కొట్టిండా, ఒక రిజర్వాయర్ కట్టిండా, ఒక ఇటుకపెడ్డ వేర్చిండా ఎక్కడన్నా? మహారాష్ట్రలో పోయి కడతాడు కదా ప్రాజెక్ట్. మహారాష్ట్రలో కడితే ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి మహారాష్ట్రలో కడతాడు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాలనుకోవాలి. మీకోసం 70 సార్లు కష్టపడి ఢిల్లీకి పోతుండు. ఏమిటి పోతాడు? ఆయన మూటలు మోసుకుంటాను పోతుండు. ఆయన పని కోసం ఆయన పోతుండు. రేపు రైతుల కోసం పోయేవన్నా అక్కడ నీళ్ళు మలుపుకొస్తాడా? ఏం తెస్తాడు చెప్పు? ఢిల్లీకి పోతే ఏమిటికి? మళ్ళీ గెలిచే అవకాశాలు అయితే లేవు. ఎక్కడ గెలుచుడు? ఇంకా గెలుస్తాడు. గీతీరుగా పొలాలు ఎండబెట్టుకొని నారలు ఎండబెట్టుకొని రైతు ఊరు పెట్టుకొని వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా?